ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా ఇక్కడ మడూరి వాసుగుప్త స్వగృహంలో మనమందరం మిత్రులం కలుసుకున్నాము. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరి యొక్క సందేశాలు వింటూనే ఇక్కడ కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ గారైన మన వజీర్ ప్రకాష్ గౌడ్ గారు, అలాగే ఇక్కడ రాజకీయ అనుభవం ఉన్నది, గత 20-30 ఏళ్ళుగా అనే పార్టీలతో సంబంధాలు ఏర్పరచుకొని వారి యొక్క సందేశం విందాము. ఎందుకంటే ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, అలాగే మాతృదేవోభవ సందర్భంగా దినోత్సవం సందర్భంగా అందరికీ నమస్కారం. మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు వాసుగుప్తా గారి నివాసంలో మాతృమూర్తి అనే కార్యక్రమం మీద చర్చనీయాంశంగా కూర్చోవడం జరిగింది. తల్లిదండ్రులను ప్రేమించాలి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని వృద్ధాప్యంలో చాలా చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులపైన కూతుర్లపైన ఉంది అనేది మనం సత్యాన్ని గ్రహించి, వాళ్ళు బాల్యం నుంచి మనం ఏ విధంగా కష్ట నష్టాలకు ఓర్చి మనం పెంచి పెద్ద చేసినప్పుడు వృద్ధాప్యంలో వాళ్ళని వదిలేసినటువంటి చాలామందికి మేము ఒకటే సందేశం ఇస్తా ఉన్నాం. మా దేవేందర్ గుప్తా గారి ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళ పిల్లలని వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలనేది ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మారుతీనగర్ అధ్యక్షులు కృష్ణమూర్తి గారు, మిగతా సోదరులందరికీ, మనస్ఫూర్తిగా రంగ గారికి, విజయరంగ గారికి, ప్రతి ఒక్కరికి, ప్రసాద్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తూ మరి రేపు 13వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్ మనం పోలింగ్ శాతాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత. పోలింగ్ అనేది ఓటు హక్కు. ఈ ఓటు హక్కుని వినియోగించుకోలేని వాళ్ళు చాలామంది నిర్లక్ష్యంతో ఓటు వేయకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా కూర్చునే వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మనం రాజ్యాంగంలో ఓటు హక్కు ఏ విధంగా అయితే మనం ఆస్తి హక్కు కోసం కొట్లాడతామో ఓటు హక్కు కూడా అంతే విధంగా బాధ్యతగా ఉంటుంది. ఏదైతే మనం ఓటు హక్కుని వినియోగించుకొని మంచి నాయకుని ఎన్నుకున్నప్పుడు ఆ ఓటు ద్వారా మనము ఆ యొక్క పార్టీని ఆహ్వానించినట్టయితుంది. కాబట్టి మీరు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పౌరుపైన అందరిపైన ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.